ఈరోజు అందరూ ఇంపార్టెంట్ పార్టీ లీడర్స్ను కలవబోతా ఉన్నాము. అపాయింట్మెంట్లు ఇచ్చే కొద్దీ ఆ అపాయింట్మెంట్లను చూసుకుని మేమందరం కూడా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా ప్రతి పార్టీ లీడర్ను కలిసి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను ఇక్కడ జాతీయ నేతలకు వివరించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అనైతిక చర్యలు చేస్తూ ఉన్నారు అన్నది వీళ్ళందరికీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే కాన్ఫిడెన్స్ లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మళ్ళీ తిరిగి ఓట్లేస్తారు అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పేరుతో రైతులను పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా అక్క చెల్లెమ్మలను పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ప్రతి పిల్లాడిని పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలందరూ విసిగెత్తిపోయి మాకొద్దు బాబోయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అంటా ఉన్న పరిస్థితి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాదు, వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 20 కోట్లు ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి అవినీతి డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నాడు. కొంతమందికి అయితే మంత్రి పదవులు కూడా ఎర చూపించి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. వీళ్ళందరి చేత రాజీనామా చేయించి కానీ లేదా వీళ్ళని డిస్క్వాలిఫై చేసి కానీ మళ్ళీ వీళ్ళని తీసుకొని వెళ్ళి ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ప్రజల చేత మళ్ళీ ఈ ఎమ్మెల్యేలకు తిరిగి ఓట్లు వేయించగలుగుతాము అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి లేని పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అవినీతి డబ్బుతో ఇంత విచ్చలవిడిగా రాష్ట్రంలో డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే డెమోక్రసీలో ఈ విషయం మీద అడగాల్సిన పాత్రలో ఉండి మనమే కాదు, మీడియానే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంటే ఇంతింత నల్లధనం ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు నీకు వస్తూ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కూడా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంది, అడగాల్సిన పరిస్థితి ఉంది, గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పట్టపగలు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు కొనుగోలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారంటే ఇంత అవినీతి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగాలి. చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఇలా ప్రతి బుక్కు చంద్రబాబు నాయుడు గారు తన ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి బుక్లో చాలా డీటెయిల్డ్గా స్కాన్డ్ కాపీస్ పెట్టి ఆధారాలతో సహా జీవో కాపీసు ఆధారాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్సు, అమరావతి ప్రాంతంలో ఏ రకంగా స్కాములు చేశారు, ఏ రకంగా కరెంటు సంస్థలను ముంచేసే కార్యక్రమాలు చేశాడు, ఏ రకంగా ఇసుక మాఫీలు చేశాడు, ఏ రకంగా ఇసుక మాఫియాతో డబ్బులు దండుకున్నారు, ఏ రకంగా కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ఉపయోగపడుతూ డబ్బులు దండుకున్నారు, అన్నీ కలిపి 1,34,295 కోట్ల రూపాయలకు తేలిన చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి బుక్కును ప్రతి ఒక్కరికి కూడా
ఈ సందర్భంగా ప్రతి పార్టీ నాయకుడికి ఈ సందర్భంగా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఏజెన్సీకి ఈ సందర్భంగా కూడా ఈ బుక్ ఇస్తున్నాం. ఈ బుక్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి పూర్తిగా ఆధారాలతో సహా పూర్తిగా స్కాన్డ్ కాపీసు, జియో కాపీసు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సహా దీంట్లో పూర్తిగా ఉన్నాయి. ఈ బుక్కులు పూర్తిగా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఇంత అడ్డగోలుగా పట్టపగులు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంటే ఇంత బ్లాక్ బర్రీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పరిస్థితుల్లో ఆ ఆడియో టేపులు, వీడియో టేపులు ఏమయ్యాయి? ఆ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డగోలుగా బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఏకంగా సూట్ కేసులతో సహా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రజలమంతా కూడా గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి. ఇవన్నీ ప్రతి నాయకునికి కూడా ఇస్తున్నాం, ప్రతి ఏజెన్సీకి వాళ్ళు ఇవ్వబోతున్నాం. ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిది చేస్తూ ఉన్న అన్యాయాన్ని ఎండగట్టబోతా ఉన్నాం. ఇవాళ ఇది మనం ఒక్కళ్ళమే కాదు, మేమొక్కళ్ళమే కాదు, ఇవాళ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేయాలి, మీడియా క్వశ్చన్ చేయాలి, గ్రామాలలో ఉన్న ప్రతి రైతు క్వశ్చన్ చేయాలి, ప్రతి అక్క చెల్లెమ్మ, డ్వాక్రా ప్రతి అక్క చెల్లెమ్మ క్వశ్చన్ చేయాలి, ఉద్యోగం కోసం ఎతుకుతా ఉన్న ప్రతి పిల్లాడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు పూర్తిగా మోసం చేసి ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఆ తర్వాత ప్రజలను మోసం చేసిన పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగాల్సిన పరిస్థితుల్లో ప్రజల గొంతు వినపడకూడదు. ఆ అభాగ్యులు ఎవరైతే మోసపోయారో ఆ అభాగ్యుల గొంతు వినపడకూడదు, ఆ రైతుల గొంతు వినపడకూడదు, ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మల గొంతు వినపడకూడదు, ఆ చదువుకున్న పిల్లల గొంతు వినపడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ గొంతు వినిపించాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్న ఈ పరిస్థితిని అందరం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ విషయంగా ఈ బుక్ కూడా మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం. అదే మీడియా ఛానళ్ళకు కూడా మీరు కూడా చదవండి, చక్కగా బుక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్కాములు చేశారు అనేది మీరు కూడా అందరూ తెలుసుకోండి. మీరు కూడా తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించండి, ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయి. బుక్ కవర్ పేజ్ చూపించండి సార్ ఒకసారి, ఇట్లా మైక్స్ కింద సార్. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్, అంటే కరప్షన్ కు రాజు, అవినీతికి రారాజు చంద్రబాబు నాయుడు. తెలుగులో 1,34,200 ఎలా ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ రకంగా చేశాడు, రాజధాని ప్రాంతంలో భూముల విలువ ఎంత, దాని వాల్యూ ఎంత, ప్రతి అంశం కూడా దీంట్లో ఉంది. ఏ రకంగా వాళ్ళు కొనుగోలు చేశారు, కొనుగోలు చేసిన స్కాన్డ్ కాపీస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని కూడా చక్కగా చదివి చదవడానికి చక్కగా అడగండి.